తెలంగాణ రాష్ట్రంలో దసరా వచ్చిందంటే చాలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా అటు దసరా వేడుకలు జరుగుతూ ఉంటాయి. నవరాత్రులలో అమ్మవారిని దుర్గామాత విగ్రహాలని అక్కడ నిత్య పూజలతో పూజిస్తూ ఉంటారు. అయితే ఈసారి ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి విగ్రహం ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో 65 అడుగుల అమ్మవారిని దుర్గామాతని ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆకర్షణీయంగా అంటే అమ్మవారి యొక్క అటు రూపుదిద్దినటువంటి కళాకారులు అదేవిధంగా అమ్మవారిని ప్రతిబింబించే విధంగా దుర్గామాతని ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ప్రతి సంవత్సరం కూడా అంటే 25 ఇయర్స్ నుంచి అమ్మవారిని అయితే మాత్రము ఏర్పాటు చేస్తున్నారు. అమ్మవారిని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే 65 అడుగుల శ్రీ మహాశక్తి దుర్గామాత విగ్రహం మనకు కనిపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కనకదుర్గ విగ్రహంగా రికార్డు సృష్టించిందనే చెప్పుకోవాలి. దసరా ఉత్సవాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నటువంటి అమ్మవారి చూస్తున్నాము. అయితే 25 సంవత్సరాలుగా అయితే అమ్మవారిని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం కోటి ఇసామియా బజార్లో ఏర్పాటు చేసినటువంటి శ్రీ మహాశక్తి దుర్గామాత అమ్మవారిని అటు గులాబ్ శ్రీను ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం శ్రీను గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఇంత పెద్ద దుర్గామాత అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు 25 సంవత్సరాల నుంచి. అసలు ఏంటి అమ్మవారి యొక్క ప్రత్యేకత? ముందుగా బిగ్ టీవీ వారికి నమస్కారము, జై మాతాజీ. ఇక్కడ మనము దాదాపు 25 సంవత్సరాల నుంచి ఇసామియా బజార్లో అమ్మవారిని పెట్టడం జరిగింది. 24 ఇయర్స్ టెలివిజన్ హోటల్ వెళ్ళి ఇసామియా బజార్లో భారీ విగ్రహాలు అంటే దాదాపు 55 అడుగుల వరకు అక్కడ పెట్టడం జరిగింది. ఈసారి సిల్వర్ జూబ్లీ ఉంది కాబట్టి ఇక్కడ మేము 72 అడుగులు పెట్టాలని ఒక కాన్సెప్ట్తో వచ్చినాము. సో మనకు కొద్దిగా పర్మిషన్ లేట్ రావడము మరియు వర్షాలు కూడా వల్ల మనకు 65 అడుగుల వరకు విగ్రహం చేయడం జరిగింది. అయితే సార్ ఒక్కసారి మనం విగ్రహం దగ్గరికి కూడా వెళ్దాము. ఎందుకనంటే చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తున్నారు అమ్మవారు, చాలా డిఫరెంట్గా. అంటే ఇక్కడే తయారు చేయించారా? ఎన్ని రోజులు పట్టింది ఈ విగ్రహం మొత్తాన్ని కూడా ఏర్పాటు చేయడానికి? ఈ అమ్మవారి విగ్రహము 6 మంత్స్ నుంచి ప్రత్యేకమైన ఆర్టిస్ట్ని కూర్చోబెట్టుకొని దాదాపు ఒక 1 మంత్ అంటే డిఫరెంట్ మనకేందంటే గూగుల్లో సెర్చ్ చేసినా ఎక్కడ సెర్చ్ చేసినా కూడా ఒక డిఫరెంట్ అమ్మవారు విగ్రహం అనేది కనిపిస్తుంది. ఇక్కడ ప్రత్యేకతనే అది. గులాబ్ శ్రీనివాస్ వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత అంటే డిఫరెంట్ మోడల్ ఉంటుంది. సో ఏంటంటే మనకు అది అయిన తర్వాత మన దాదాపు యాక్చువల్గా 45 డేస్ 50 డేస్ వరకు అసలు జరుగుతుంది. సో మనకి ఏంటంటే కొద్దిగా మనకు పర్మిషన్ రావడం లేట్ అయింది. అయినా సరే 28 మంది కళాకారులు డే అండ్ నైట్ వర్క్ 3 షిఫ్టుల ద్వారా వర్క్ చేసి దాదాపు మనకు ఈ యొక్క విగ్రహము వాళ్ళ యొక్క కళాకారుడు నాగేష్ గారి ఆధ్వర్యంలో మనకు దాదాపు 35 రోజులు దాకా మనకి విగ్రహం చేయడం జరిగింది. దీనికి ఏంటంటే మనకు దాదాపు 16 అవర్స్ నేను ఇక్కడ కూర్చొని మనకి ఎలా అయితే మనము ఫోటో మోడల్ ఇచ్చినామో అలాగే రావాలని చెప్పేసి చాలాసార్లు కొన్నిసార్లు ఒక మన కళాకారుడు అయితే చాలాసార్లు అక్కడ నుంచి పైనుంచి తిరిగి దిగి ఇది బాగాలేదంటే తర్వాత అలాగే మనకు నచ్చే విధంగా ఫోటోలో వచ్చే విధంగా తయారు చేయడం జరిగింది. సో వాళ్ళకు కూడా నేను చాలా థీమ్స్ యొక్క ప్రత్యేకత ఏంటి? అసలు ఏంటి అమ్మవారి రూపం ఎలా ఉంది, అంటే ఎలా డిజైన్ చేయించారు? ఈ అమ్మవారు మహాశక్తి దుర్గామాత అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు ఈ అమ్మవారు శాంతి రూపము మరియు ఏమంటారు మన మైసర వర్ధిని చేస్తున్నట్టు ఈ రాక్షసుని చేయడము మరియు ఎవరికైనా వచ్చిన భక్తులకు మంచి ఆశీర్వాదం ఇవ్వడం అనేది దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది అమ్మవారికి. అయితే ఇప్పుడు ఇంత పెద్ద అమ్మవారిని ఇక్కడే ప్రతిబింబించారు. మరి ఎలా అంటే ఇక్కడ నుంచి శోభయాత్ర ద్వారా ఏమన్నా అమ్మవారిని బయటికి తీసుకెళ్లేటప్పుడు ఎలా పాసిబిలిటీ అవుతుంది? మనకు గత సంవత్సరాల క్రితం మేము ఇక్కడ 50 అడుగుల విగ్రహము 55 అడుగుల విగ్రహము 2010-11లో ఇక్కడ నుంచి హుస్సేన్ సాగర్కి తీసుకెళ్తుండే. అప్పుడు మెట్రో స్టేషన్స్ మరియు ఫ్లైఓవర్స్ లేకుండే. అప్పుడే మట్టి గడ్డి ఓన్లీ వాటర్తో చేసిన అమ్మవారిని అక్కడ తీసుకెళ్ళి నిమజ్జనం చేయడం వల్ల మనకు 5 times హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంత మట్టితో ఇంత పెద్ద విగ్రహము మూమెంట్లు కూడా ఇంత బాగుంటుంది అని చెప్పేసి మనకు 2014, 2019, 21, 22, 23లో 5 సార్లు హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు మనకు దక్కడం జరిగింది.
సో మనకేందంటే 15th రోజు మనకు మహాశోభాయాత్ర ఉంటుంది. కింద వీల్స్ ఉన్నాయి అన్నీ మనము అయితే చూస్తున్నాం కదా సార్ ఒక్కసారి, ఎందుకంటే ఇంత భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అని అంటే ఈ శోభయాత్రకి చాలా వరకు కష్టం అవుతుంది అని చెప్పుకోవచ్చు. బట్ మీరు మొత్తంగా అంటే చూస్తే వీల్స్ మీదనే ఇక్కడే ముందుగా పెట్టి రెడీ చేశారా? అవును, వీల్స్ పైన మనకు దీనికి దాదాపు మనకు ఒక 7-8 టన్స్ మన ఐరన్ మనకు యూజ్ అయింది. ఎందుకంటే మనము ఐరన్ మళ్ళీ అక్కడనే తొలగించేస్తాం కాబట్టి ఎక్కడ ఏం ప్రాబ్లం లేకుండా మన మూమెంట్లో ఉండాలి కాబట్టి ఒక ఫౌండేషన్ కోసము ఐరన్ యూజ్ చేయడం జరిగింది. సో మిగతాది అయితే మీరు చూస్తుండొచ్చు అక్కడ గడ్డి, మరి మీరు బ్యాక్ నుంచి చూస్తే అంతా ఓన్లీ కలకత్తా వెస్ట్ బెంగాల్ నుంచి తెచ్చిన మట్టి, అది వెస్ట్ బెంగాల్ సముద్రం మట్టి. ఆ మట్టి తర్వాత ఓన్లీ వాటర్ పెయింట్సే. అంటే మనము నిమజ్జనం కాగానే వాటరు ఫైర్ ఇంజన్ వాళ్ళు వాటర్ కొట్టగానే మొత్తం అంతా మెల్ట్ అయిపోతుంది. సో ఏంటంటే పొల్యూషన్ని, కాలుష్యాన్ని మనం కాపాడడమే మా యొక్క డ్రీమ్. సార్ ఎగ్జాక్ట్లీ, ఎందుకనంటే 65 అడుగుల అమ్మవారిని మీరు ఇక్కడ అందరికీ దర్శనం ఇచ్చే విధంగా అయితే మాత్రం ఏర్పాటు చేశారు కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అంటే ఎన్ని రోజుల పాటు ఈ శోభయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తారు చివరి రోజు? ఇక్కడ విక్టోరియా ప్లే గ్రౌండ్ నుంచి మన వచ్చేసి టెలివిజన్ హోటల్ లేన్, మోతీ మార్కెట్, అక్కడ శివనాథ్ స్వీట్ హౌస్ ఉంది, అక్కడ నుంచి ఎస్ఎంఆర్ కమిటీ హాల్, తర్వాత ఇక్కడ సాయిబాబా టెంపుల్, మళ్ళీ యథావిధంగా ఇక్కడ విక్టోరియా ప్లే గ్రౌండ్కి రావడం జరుగుతుంది. ఇక్కడనే నిమజ్జన కార్యక్రమము భారీ ఎత్తున ప్రతి సంవత్సరము ఒక దాదాపు 40 నుంచి 50 వేల జనాలు వచ్చి ఈ యొక్క అమ్మవారి నిమజ్జనం తిలకిస్తారు. నాకు చాలా గర్వకారణం ఉంది. ఎందుకంటే ఇలాంటి ఈకో ఫ్రెండ్లీ అమ్మవారిని పెట్టినందుకు చాలామంది అక్కడ వైజాగ్లో కానీ, ఇక్కడ నాగోల్లో కానీ, పిఎన్టీ కాలనీ కానీ, అక్కడ కుక్కడపల్లి కానీ, ఇంకా ఇతరితర జిల్లాలో కూడా మట్టి విగ్రహాలకు ప్రాధాన్యతను ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరియు అమ్మవారికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా అమ్మవారి దగ్గర వచ్చి ముడుపులు కాను में आके फ्लाइट में जा रहे हैं చెప్పి గర్వకారణమైన ఒక విగ్రహం ఇది. మన ఖైరతాబాద్కు ఎంతైతే ప్రత్యేకత ఉంటుందో వినాయకుల్లో, ఈ దుర్గామాతకు మనకు వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాతగా మనకు పేరు వచ్చింది కాబట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది. అయితే చూస్తున్నాం కదా, శ్రీ మహాశక్తి దుర్గామాత 65 అడుగుల్లో అందరికీ దర్శనమిస్తున్నారు. అయితే ప్రపంచ రికార్డ్ని బ్రేక్ చేసిందని చెప్పుకోవాలి. ప్రతి ఏటా కూడా వీళ్ళ అటు అమ్మవారికి సంబంధించిన శాంతి తర్వాత ఇక్కడ కింద టీమ్స్ ఏవైతే ఏర్పాటు చేశారో వీటన్నిటినీ కూడా అన్ని రూపాలలో అమ్మవారు అయితే మాత్రం దర్శనమిస్తున్నారని చెప్పుకోవాలి. ఈ భారీ అమ్మవారిని అటు శోభయాత్ర ద్వారా గల్లీ గల్లీ వరకు అందరికీ దర్శనమిచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి నిమజ్జనం చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఏదైతే మట్టి అమ్మవారిని తయారు చేసి మొత్తం కూడా పర్యావరణానికి ఏదైతే భంగం కలగకుండా పర్యావరణాన్ని కాపాడుతూ ప్రతి ఏటా కూడా అమ్మవారిని ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి నిర్వాసితులైనటువంటి గులాబ్ శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సంజుతో సుజాత, కోటి.